కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 5. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతవిష నక్షత్రం 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు, అలాగే గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అన్న అక్షరాలతో కుంభరాశికి చెందినవి. కుంభరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం శని జన్మరాశి నుండి ద్వితీయంలోకి ప్రవేశించారు. కుంభరాశి వారికి 3వ దశ ఏలినాటి శని ఈ సంవత్సరం ప్రారంభమైంది. మీరు ఏలినాటి శని చివరి దశలో ఉన్నారు కాబట్టి మీరు గతంలో అనుభవించిన అన్ని రకాల సమస్యల నుండి ఈ సంవత్సరం కొంతమేర ఉపశమనం పొందగలుగుతారు. 2025 మే వరకు గురువు వృషభ రాశిలో సంచారం, ఆ తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తారు. మంచి స్థానంలోకి వెళ్తారు కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి మంచి కాలం అని చెప్పవచ్చు. నిరుద్యోగులకు చక్కని అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కార్యాలయంలో అనుకూలమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. వ్యాపారంలో లాభాలు గణనీయంగా పెరుగుతాయి. ఉద్యోగం పోయిన వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. సాఫ్ట్వేర్, మెకానికల్, సినీ కళా రంగం వారికి, వైద్య వృత్తిలో ఉన్నవారికి, ఐఏఎస్, ఐపీఎస్, ప్రభుత్వ సలహాదారులకు, చిన్న స్థాయి ఉద్యోగస్తులకు కాలం అనుకూలంగా ఉంది. 2025 జూలై నుండి 2025 నవంబర్ మధ్యకాలంలో శని భగవానుడు తిరోగమన సంచారం చేస్తారు, అంటే రిట్రోగ్రేడ్ ట్రాన్సాక్షన్ చేస్తారు. ఈ సమయంలో మాత్రం అనుకూల ఫలితాలు కొంతవరకు తగ్గుతాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జన్మరాశిలో రాహు సంచారం, సప్తమంలో కేతు సంచారం వల్ల కొంత ఆర్థిక నష్టాలు, మీ జీవిత భాగస్వామి నుండి కొంత ఒత్తిడిని ఎదుర్కోవాల్సి రావచ్చు. వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు గ్రహస్థితిని సూచిస్తోంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా కొంతమేర బాగుంటుంది. అనుకున్న విజయాలు సాధించాలన్న మీ కళ నెరవేరుతుంది. విద్యార్థులకు బాగా రాణిస్తారు. విద్యాపరంగా విశేషించి సాంకేతిక విద్యాపరంగా చక్కగా రాణించి పేరు ప్రఖ్యాతలు గడిస్తారు. అఖండ విద్యా యోగ్యత ఏర్పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం రాత పరీక్షల్లో మంచి మార్కులు సంపాదిస్తారు. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. దుర్వ్యసనాలకు దూరంగా ఉండాలి. మొబైల్, సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి. మోసపోయే అవకాశం ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు సంవత్సరం చాలా బాగుందని చెప్పచ్చు. విద్యా సంబంధమైన విషయాలు, విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. అయితే సంతానం తీసుకునే స్వతంత్ర నిర్ణయాల వల్ల మీకు ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగరీత్యా వ్యాపారపరంగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కొందరు వ్యక్తులతో విభేదాలు అధికమై విడిపోవాల్సిన పరిస్థితి రావచ్చు. జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంటుంది. ఈ రాశి వారు 8 మంగళవారాలు కాలభైరవునికి అభిషేకాలు, అలాగే 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. అలాగే ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి